వెల్కమ్ టు మమతా రెసిపీస్. గవ్వలు తయారు విధానం: 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సన్న రవ్వ, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి కలిసేటట్టు మంచిగా. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఇట్లా కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇట్లా మెత్తగా కలపాలి. ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా మెత్తగా ఉండాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టినాక మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కలుపుకొని చిన్న చిన్న బాల్స్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారు. మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి, స్వీట్గా. బెల్లం వేసి చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇట్లా గవ్వల చెక్క తీసుకొని ఆ బాల్స్ ఇలా ప్రెస్ చేయాలి. ఆ గవ్వల చెక్క కాయలు రాసుకోవాలి ఒక చుక్క. ఆ బాల్స్ ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి గవ్వలు ఈజీగా. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ వేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి కడాయిలో. టేస్ట్ బాగుంటాయి. చేసుకొని తిని చెప్పండి ఎలా వచ్చినాయో కామెంట్లో. ఒక 5 నిమిషాల తర్వాత కదిలియాలి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిందాక. ఇట్లా వచ్చినాక తీసుకోవాలి, తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ మందట పాటి గిన్నె పెట్టుకొని 1 కప్పున్నర బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతోటి, పిండి కొలుచుకున్న కప్పుతోటి. కప్పున్నర బెల్లానికి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ కప్పుతోటి 1/2 కప్పు వాటర్ కలుపుకోవాలి మంచిగా. ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. తీగ పాకం వచ్చిందాక మరగబెట్టుకోవాలి. తీగ పాకం రాగానే మనం చేసి పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి. వేసి మంచి గవ్వలు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి గవ్వలకు పట్టేటట్టు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంట. పాకం అంతా గవ్వలకు పట్టాలి మంచిగా. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారినాక ఇట్లా విడిగా వస్తాయి. స్టోర్ చేసుకోవాలి స్టీల్ బాక్స్లో. 1 నెల రోజులు నిల్వ ఉంటాయి.